రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. 10th క్లాస్ అబ్బాయి హత్య చేసినట్టు గుర్తించారు. 10th క్లాస్ చదివే బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఇంటి పక్కనే బాలుడు ఉంటున్నాడు. కూకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. 10th క్లాస్ అబ్బాయి హత్య చేసినట్టుగా గుర్తించాడు. 10th క్లాస్ చదివే బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఇంటి పక్కనే బాలుడు ఉంటున్నాడు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, హత్యకు సంబంధించి అంటే 10th క్లాస్ బాలుడు చంపినట్టుగా వార్త తెలుస్తోంది. దీనిపై మీకు పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ సింధు. హైదరాబాద్ కూకట్పల్లిలో 5 రోజుల క్రితం సహస్ర అనే బాలికను ఒక వ్యక్తి అయితే హత్య చేశాడు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా పోలీసులు దీనిపై పూర్తి విచారణ అయితే చేపట్టారు. ప్రస్తుతం ఏదైతే ఈ బాలిక హత్య కేసులో మిస్టరీ కూడా మీరిందని చెప్పచ్చు. ముఖ్యంగా 10th క్లాస్ చదువుతున్న ఏదైతే సాయి అనే వ్యక్తి ఏదైతే ఈ హత్యకు కారణం అంటూ కూడా ఇప్పుడు పోలీసులు అయితే చెప్పడం జరిగింది. రాష్ట్రంలో హత్య చేసింది ఈ 10వ తరగతి చదువుతున్న సాయి అనే వ్యక్తి అని ఇప్పటికే పోలీసులు కూడా ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం పోలీసు అదుపులో సదరు బాలుడు కూడా ఉన్నాడు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సాయి అనే టీనేజర్ ఏదైతే తన శాస్త్ర ఇంట్లో దొంగతనానికి వచ్చాడంటూ కూడా ప్రస్తుతం పోలీసులు కూడా ఒక ప్రాథమిక అంచనాకైతే వస్తున్నారు. అతను దొంగతనం వచ్చేటప్పుడు కూడా ఒక కత్తి కూడా తెచ్చుకున్నట్లయితే తెలుస్తుంది. ఇంట్లోకి చొరబడి 80,000 దొంగతనం చేశాడు. అలాగే డబ్బు తీసుకుని వెళ్తున్న సమయంలో సహస్ర అతను చూడడంతో కూడా దీంతో అమ్మాయి కూర్చొని గొంతు అయితే పూర్తిగా నిల్లాడు. చనిపోయిందో లేదని తర్వాత మరొకసారి గొంతు కూడా కోసాడు. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే బతకకూడదన్న ఉద్దేశంతోనే విచ్చలవిడిగా కత్తితో పొడిచినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా దొంగతనం ఎలా చేయాలో, అడ్డొస్తే ఏం చేయాలో కూడా ఏదైతే ఆ స్థాయి అనే వ్యక్తి ఒక ప్లాన్ కూడా రాసి పెట్టుకున్నట్టయితే తెలుస్తుంది. సాయి ఏదైతే బాలికను అత్యంత దారుణంగా అయితే హత్య చేసినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా సహస్ర మర్డర్ జరిగిన రోజు సాయి అక్కడి నుంచి సంచరించినట్లు కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా తెలిపారు. దీంతో ఇన్ఫర్మేషన్ ఆధారంగా పోలీసులు విచారణ అయితే చేపట్టారు. ముఖ్యంగా ఈ మర్డర్ మిస్టరీని కూడా ప్రస్తుతం పోలీసులు ఛేదించారని చెప్పొచ్చు. స్థానికులు చెప్పిన సమాచారంతో పోలీసులు కేసును అయితే ఛేదించారు. పోలీసుల విచారణలో తొలుత సాయి పొంతనలేని సమాధానం అయితే చెప్పినట్లు కూడా తెలుస్తుంది. క్రికెట్ ఆడేందుకు సహస్ర తమ్ముడు కోసమే ఇంటికి వచ్చినట్లు పోలీసులకి కొన్ని మాయమాటలు కూడా చెప్పాడు. కానీ పోలీసులు సమాధాన స్థాయిలో విచారించడంతో కూడా ప్రస్తుతం ఏదైతే ఈ నేరాన్ని అంగీకరించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా 5 రోజుల నుంచి కూడా ఏదైతే ఈ మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు కూడా పోలీసులు విస్తృత ప్రయత్నాలు అయితే చేశారు. ముఖ్యంగా ఈ సహస్ర అనే బాలిక ఏదైతే కూకట్పల్లిలోని అక్కడైతే ఒక 5 ఏళ్ల నుంచి కూడా అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. మొదట ఏదైతే ఆ ఇంట్లోనే ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారనే కోణంలో ప్రస్తుతం అక్కడ ఉన్న చుట్టుపక్కల వారిని విచారించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం సాయి అనే వ్యక్తి అక్కడ ఏదైతే ఆ హత్య జరిగిన రోజు అక్కడ సంచరించినట్లు కూడా వాళ్ళు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సాయిని అదుపులోకి తీసుకుని విచారించిన సమయంలో కూడా కొన్ని ఏదైతే పొంతం లేని సమాధానాలు, అంటే ఇటు సహస్ర తమ్ముడిని క్రికెట్ ఆడేందుకు అడగడానికి వెళ్ళామంటూ కూడా ఇటు అతను పోలీసులకు సమాధానం ఇచ్చారు. కానీ పోలీసులు కూడా సమాధాన శైలిలో విచారించే సమయానికి ముఖ్యంగా తన దొంగతనం వచ్చిన సమయంలో సహస్ర తనను చూసిందని, అందుకే తనను చంపేశానంటూ కూడా సాయి ఏదైతే ఈ నేరాన్ని అంగీకరించినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.